మోడీ అయితే ఒక విషయాన్ని పక్కన పెట్టేశారు. ఏదో అయిపోతోంది, నిన్న ఐఎన్డిఐ పక్షాలు ఇంకేముంది మేమే ప్రభుత్వంలో ఏర్పాటు చేయబోతున్నాం, మమతా బెనర్జీ అయితే అప్పుడు పడిపోతుంది ఇప్పుడు పడిపోతుందని. సంపూర్ణ మెజార్టీ ఉన్నటువంటి పక్షం పడిపోవాలంటే, ఏ మెజార్టీ లేని పక్షం అధికారంలోకి రావాలంటే అంతర్జాతీయ సమాజం అంతా కూర్చుని వీళ్ళ వెనకాల ఉండి నడిపించాలా. ఇంకొకటి 240 స్థానాలు వచ్చిన పార్టీని కాదని 99 స్థానాలు వచ్చినటువంటి వాళ్ళు ఎలాగ అధికారంలోకి వస్తారో అర్థం కాదు. అదే సందర్భంలో 293 స్థానాలని కూటమిగా సాధించుకున్నటువంటి వాళ్ళు 233 కూటమిగా సాధించినటువంటి వాళ్ళ ఎలా కూలుస్తారు అంటే ఈ చీల్చేస్తాం అన్నటువంటిది. ఎలా చీల్చాలి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా చీల్చాలి. అది కూడా చీలిక అంటే ఈజీగా కుదరదు కదా, 2/3 చీల్చుకురావాలి. రెండో పక్కన కూటమిలో ఉన్నటువంటి భాగస్వామి పక్షాలని చీల్చుకురావాలి. ఇలాంటి చాలా సందేహాలను క్రియేట్ చేస్తూ గత 4-5 రోజుల నుండి జరిగినటువంటి ప్రచారాన్ని నరేంద్ర మోడీ అస్సలు పట్టించుకోలేదు. చాలా కూల్గా భాగస్వామి పక్షాలతో నడుపుకుంటూ వెళ్ళిపోయారు. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ ఆధీనంలో మిగతా పక్షాలు ఉంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణించేలా తనలో ఉన్నటువంటి వైఖరిని కూడా మార్చుకుంటూ ముందుకు సాగడం అన్నటువంటిది మోడీకే చెల్లింది.